ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, ఎంతో కాలంగా మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్న నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ లార్డ్ శ్రీరామ్గా రామాయణం టీజర్ ఈరోజు మన ముందుకొచ్చింది. కేవలం ఒక టీజర్తోనే ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఈ విజువల్ వండర్ ఎలా ఉంది? రణబీర్ రాముడిగా సెట్ అయ్యాడా? విజువల్స్ మన అంచనాలను అందుకున్నాయా? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్డ్ రివ్యూ చూద్దాం. ముందుగా ఇలాంటి మరిన్ని సినిమాటిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ఇదొక విజువల్ ఫీస్ట్. గతంలో వచ్చిన కొన్ని పౌరాణిక సినిమాల్లోని విఎఫ్ఎక్స్ లోపాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది. టీజర్లో చూపించిన గోల్డెన్ అయోధ్య సెట్స్ అద్భుతం. సూర్యకిరణాలు ఆ కోటపై పడుతుంటే వచ్చే ఆ గ్లో ప్యూర్ మ్యాజిక్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంది. ముఖ్యంగా అరణ్యవాసంలోని ప్రకృతి దృశ్యాలు చాలా న్యాచురల్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్. నంబర్ 1, చాలామందికున్న పెద్ద డౌటు, రణబీర్ రాముడుగా సరిపోతాడా అని. కాని టీజర్లో ఆయన కళ్లల్లో ఉన్న ఆ ప్రశాంతత, సెరెనిటీ, ఆ నడకలో ఉన్న రాజసం చూస్తుంటే మర్యాద పురుషోత్తముడు అంటే ఇలాగే ఉండాలనిపిస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా సాఫ్ట్గా, డిగ్నిఫైడ్గా ఉంది. నంబర్ 2, ఈ టీజర్కు ప్రాణం పోసింది మ్యూజిక్. ఆ మంత్రోచ్చారణలు, హై పిచ్ సౌండ్స్ మనకి గూస్బంప్స్ తెప్పిస్తాయి. బట్ ఇంకా బాగా మ్యూజిక్ ఇచ్చి ఉండొచ్చు అని కొంతమందికి అనిపించొచ్చు. బట్ మొత్తానికి టీజర్ వరకు ఈ మ్యూజిక్ ఓకే. నంబర్ 3, కలర్ గ్రేడింగ్. టీజర్లో కలర్ గ్రేడింగ్ కూడా కొంచెం మంచిగానే ఉంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే అయితే అన్నీ బాగున్నాయా అంటే కొన్ని చిన్న సందేహాలు కూడా ఉన్నాయి. నంబర్ 1, రావణుడి లుక్. యష్ రావణుడిగా నటిస్తున్నారని మనకు తెలుసు. కాని టీజర్లో ఆయన్ను పూర్తిస్థాయిలో చూపించకుండా కేవలం షాడోస్ లేదా బ్యాక్ వ్యూ మాత్రమే చూపించారు. ఇదొక రకంగా సస్పెన్స్ అయినా ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ముందుగానే ఇది రాముడి గురించి టీజర్ అని స్పెసిఫిక్గా అందరికీ కూడా తెలుసు కాబట్టి ఓకే. నెంబర్ 2, విఎఫ్ఎక్స్ పోలికలు. ఆదిపురుష్ చేదు జ్ఞాపకాల వల్ల జనం ప్రతి చిన్న విఎఫ్ఎక్స్ షాట్ను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కొన్ని చోట్ల సీజీఐ ఇంకాస్త బెటర్గా ఉండొచ్చేమో అనిపిస్తోంది. బట్ ఇది టీజరే కాబట్టి ఈ స్మాల్ మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటారనే అనుకుంటున్నాం. మూవీపై హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. నితీష్ తివారీ గారు దంగల్లాంటి సినిమాలతో తన సత్తా చాటారు. ఆయన రామాయణాన్ని కేవలం ఒక ఫ్యాంటసీలాగా కాకుండా ఒక ఎమోషనల్ జర్నీలా తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. క్యారెక్టర్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతీదీ చాలా రీసెర్చ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచే ప్రయత్నం. ఓవరాల్గా చెప్పాలంటే రామాయణ టీజర్ ఒక ప్రామిసింగ్ స్టార్ట్. ఇది థియేటర్లలో ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందని కన్ఫర్మ్ అయిపోయింది. మరి మీకు ఈ టీజర్లో ఏ సీన్ బాగా నచ్చింది? రణబీర్ లుక్ ఎలా ఉంది? కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.